రాష్ట్రంలోని పల్లె పట్టణాల్లో హోలీ సంబరాలు జరుగుతున్నాయి. రాత్రి ఊరువాడల్లో కామదహనాలు చేశారు. దీంతో ఇవాళ హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఆచార సాంప్రదాయాలు పాటిస్తూ రంగుల పండుగను సంబరంగా చేసుకుంటున్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం చంద్రగ్రహణం సందర్భంగా కొన్ని జిల్లాల్లో నిన్ననే హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఇవాళ చంద్రగ్రహణం నియమాలు పాటించేవారు పలు ప్రాంతాల్లో రేపు హోలీ జరుపుకోనున్నారు. హోలీ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. సంబరాల్లో డీజేలకు అనుమతించడం లేదన్నారు పోలీసులు. ర్యాలీలు కూడా బహిరంగ ర్యాలీలు నిర్వహించవద్దన్నారు. అనుమతి లేకుండా డీజేలు ర్యాలీలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఇక మరోవైపు హోలీ వేడుకలు జరుపుకునే ప్రాంతాల్లో ఇప్పటికే వైన్స్ షాప్ మూసివేశారు. ఈ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ మూసివేసి ఉంటాయని అధికారులు చెప్పారు. చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 నుంచి 6:47 వరకు ఉంటున్నది. దీంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాలు మూసివేశారు అర్చకులు. రాష్ట్రంలోని పల్లె పట్టణాల్లో హోలీ సంబరాలు జరుగుతున్నాయి. రాత్రి ఊరువాడల్లో కామదహనాలు చేశారు జనాలు. దీంతో ఇవాళ హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఆచార సాంప్రదాయాలు పాటిస్తూ రంగుల పండుగను సంబరంగా చేస్తున్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం చంద్రగ్రహణం సందర్భంగా కొన్ని జిల్లాల్లో నిన్ననే హోలీ సంబరాలు జరుపుకున్నారు జనం. ఇవాళ చంద్రగ్రహణం నియమాలు పాటించేవారు పలు ప్రాంతాల్లో రేపు హోలీ జరుపుకోనున్నారు. హోలీ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. సంబరాల్లో డీజేలకు అనుమతించడం లేదన్నారు పోలీసులు. బహిరంగ ర్యాలీలు కూడా నిర్వహించవద్దన్నారు. అనుమతి లేకుండా డీజేలు ర్యాలీలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఇక మరోవైపు హోలీ వేడుకలు జరుపుకునే ప్రాంతాల్లో ఇప్పటికే వైన్స్ మూసివేశారు. ఈ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ మూసివేసి ఉంటాయని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3:20 నుంచి 6:47 వరకు చంద్రగ్రహణం ఉండనుంది. దీంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాలు మూసివేశారు అర్చకులు. రైటిక సరూర్ నగర్ నుంచి హోలీ వేడుకలపై మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, హోలీ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? జ్యోతి, హోలీ పండుగ మీద ఈసారి మనకు కాస్త కన్ఫ్యూజన్ ఉందనే చెప్పుకోవచ్చు. హోలీ పండుగ ఈ రోజా రేపా అని చెప్పేసి చాలా మందికి అయితే ఒక క్లారిటీ అనేది మిస్ అయిందనే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా కొంతమంది అయితే హోలీ సెలబ్రేషన్స్ ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా రేపు కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు హోలీకి సంబంధించి కూడా ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం నేనైతే సరూర్ నగర్ స్టేడియంలో ఉన్నాను. ఇక్కడ కూడా మనకు ఒక హోలీ ఈవెంట్ అనేది ఈ రోజు కండక్ట్ చేయడం జరిగింది. ఇక పెద్ద ఎత్తున నగరంలో ఉన్న పబ్లిక్ కావచ్చు, ఇక్కడ సరూర్ నగర్ స్టేడియంకి దగ్గర ఉన్న పబ్లిక్ కావచ్చు, పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే అంటే దాదాపు మరికొద్ది క్షణాల్లోనే హోలీ ఈవెంట్ కూడా ప్రారంభం కాబోతా ఉంది. ఇక హోలీ ఈవెంట్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది డీజే పాటలు కావచ్చు, అదేవిధంగా రెయిన్ డ్యాన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంది. సో హోలీ ఈవెంట్కి సంబంధించి కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి హోలీ సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి చెప్పండి. మీ పేరు? రేణుకా అండి. హ్యాపీ హోలీ అండి. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. సో ప్రతి సంవత్సరం హోలీ ఈవెంట్ అనేది, హోలీ పండగ అనేది ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు? ఇక ఈ సంవత్సరం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? యాక్చువల్లీ నాకు హోలీ అంటే చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాను. బట్ ఈ ఇయర్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నాకు కొత్తగా పెళ్ళయింది. మా హస్బెండ్తో వచ్చాను, సేమ్ టైం మా అన్నయ్యతో కూడా వచ్చాను. ఎవ్రీ ఇయర్ ఫ్రెండ్స్తో చేసుకున్నాను. ఇప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. థ్యాంక్ యూ. అంటే ప్రతి ఇయర్ ఎట్లా అంటే ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుంటారా, ఈవెంట్కి వెళ్తూ ఉంటారా? ఈ సంవత్సరం ఎలా ఉంది? ఎవ్రీ ఇయర్ వెళ్తాను. ఎవ్రీ ఇయర్ ఫ్రెండ్స్తో వెళ్ళేదాన్ని. ఈసారి మా హస్బెండ్తో వచ్చాను. అది ఇంకా స్పెషల్ నాకు. సో చూస్తూ ఉన్నాం కదా, కొత్తగా పెళ్ళయిందని చెప్పేసి వాళ్ళ హస్బెండ్తో ఇక్కడ హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే వచ్చారు. మరి మనతో పాటు ఇంకొంతమంది పబ్లిక్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సో ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి చెప్పండి. మీ పేరు? అనిల్ అండి. హోలీ అంటేనే ముఖ్యంగా బాయ్స్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంటూ ఉంటారు. సో మరి మీరు చిన్నప్పటి నుంచి హోలీ ఈవెంట్స్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు, ఇప్పుడు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఫస్ట్ క్లాస్ నుంచి చాలా ఎంజాయ్ చేస్తుండే. ఈసారి వాడి వైఫ్తో వచ్చిండు, వాళ్ళతో నేను వచ్చాను అనమాట. ఇది నాకు కొంచెం ఎగ్జైటెడ్గా ఉంది. ప్లస్ ఐఎమ్ వెరీ వెరీ ఎగ్జైటెడ్. ఇంకా మాటల్లో చెప్పలేను. చిన్నప్పటి నుంచి చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. ఒక 10 మెంబర్స్ వాళ్ళు వచ్చి మేము ముందే ఇంకా ఎగ్జైట్ కొని 7 o'clock వచ్చినాం ఇక్కడికి వితౌట్ టిఫిన్. సో చాలా ఎగ్జైట్గా ఉంది. చూస్తున్నాగా ప్రతి ఒక్కరు కూడా హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తూ ఉన్నారు, హోలీ అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సో మరి చూస్తూ ఉన్నాగా చాలా వరకు అయితే మనకు అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేదు, ప్రతి ఒక్కరు కూడా హోలీ కలర్స్ చల్లుకుంటూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి. మీ పేరు? అభిరామ్. హ్యాపీ హోలీ అండి. సేమ్ టు యూ. హ్యాపీ హోలీ. సో చాలా కలర్ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కలర్ఫుల్ ఫెస్టివల్. సో ఎలా అనిపిస్తూ ఉంది? ఇక్కడ ప్రస్తుతానికి మేమే ఫస్ట్ స్టార్ట్ చేసాం, మేము అనిపిస్తుంది. మా వాళ్ళు ఆగట్లేదు.
ఫస్ట్ టైం నేను ఇలాంటి ఈవెంట్స్కి రావడం ఫస్ట్ టైము. యా లెట్స్ సీ, విల్ ట్రై టు ఎంజాయ్ లాట్. అంటే నార్మల్గా ఇంతకుముందు ఎలా సెలబ్రేట్ చేసుకుంటే ఉండే, ఇంటి దగ్గర కావచ్చు, ఎట్లా ఉంటుండే? యాక్చువల్లీ ఇట్స్ బీన్ లాట్ ఆఫ్ ఇయర్స్. నేను చాలా ఇయర్స్ క్రితం హోలీ ఆడాను, లైక్ కోవిడ్ ముందు ఆడాను. కోవిడ్ తర్వాత ఎప్పుడు హోలీ ఆడలేదు. అండ్ మా వాళ్ళు రమ్మంటే ఇక్కడికి వచ్చి, అండ్ ఇట్స్ బీన్ లాట్ ఆఫ్ ఇయర్స్ నేను కలర్స్ పూసుకొని. యా ఐ థింక్ ఐ విల్ ఎంజాయ్ ఇట్. చూస్తున్నాగా ప్రతి ఒక్కరు కూడా హోలీకి సంబంధించి కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, హోలీ ఆడుతూ ఉన్నారు. మరి మనతో పాటు ఈవెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈవెంట్కి సంబంధించి ఏ విధంగా హోలీ ఫెస్టివల్కి సంబంధించి ఇక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉన్నారో చెప్పండి. మీ పేరు? నా పేరు దిలీప్. సో ముందుగా మీకు హ్యాపీ హోలీ. సో ఈ రోజు హోలీ పండగ మీరు ఇక్కడ ఈవెంట్ కండక్ట్ చేయడం ఏ విధంగా ఉంది, పబ్లిక్ రెస్పాన్స్ ఏ విధంగా ఉందండి? సో ఈవెంట్ ఇది యాక్చువల్లీ సెకండ్ ఈవెంట్. సో దిస్ ఇస్ 2.2 రంగోగి మస్తి. సో యాక్చువల్లీ మేమందరం కలిసి కండక్ట్ చేస్తాం వి యాజ్ ఎ టీమ్. సో పబ్లిక్ రెస్పాన్స్ ఇస్ లైక్ ఎవ్రీథింగ్. ఎవ్రీ ఇయర్ పబ్లిక్ రెస్పాన్స్ విల్ బీ గుడ్. మేము ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటప్పుడు పబ్లిక్ విల్ బీ రెస్పాన్సింగ్ వెరీ గుడ్ ఇన్ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్. So most probably you can see at the rush there. The tickets will be sold very soon at that time, and the event is going to start in a bit. So public is very responsive in this holy manner, and everyone is very excited to enjoy the event. హోలీ ఈవెంట్లో ఈసారి స్పెషల్గా ఏమేమి ఉన్నాయండి? సో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడానికి ఏమేమో ఇక్కడ స్పెషల్గా కండక్ట్ చేశారు? You can see that the stage is specially organized for this, especially for this event, and moreover you can see the setup of the speakers everywhere and the DJ for the 1.5 pin and the camel ride and other stuff. There are a lot more things also. You can see the stalls here. There's a flea market over here. You can shop and other stuff. So these are the things which will attract everyone, and public will be way more impressive by these things. ఓకే అండి. అంటే హోలీ పండగ మీద ఈసారి కాస్త కన్ఫ్యూజన్ ఉంది కదా, హోలీ ఈ రోజా రేపా అని చెప్పేసి. అంటే మీరు ముందుగానే ఈవెంట్ అనేది ఈ రోజు కండక్ట్ చేశారు కదా, రేపు కూడా ఉందా లేదంటే ఈ రోజే హోలీ సెలబ్రేట్ చేస్తున్నారా? అలా ఏం లేదు, ఈ రోజు ఉంటుంది రేపు ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి హోల్ ఈవెంట్ ఈ రోజు అండ్ రేపు 2 రోజులు కండక్ట్ చేస్తున్నాం. సో పబ్లిక్ క్యాన్ ఎంజాయ్ టుడే అండ్ టుమారో. సో నో వరీస్ అబౌట్ దాట్. టమాటాకు సంబంధించి కూడా తీసుకొని రావడం జరిగింది, అక్కడ కనిపిస్తూ ఉంది. సో టమాటాకు సంబంధించి అవి కూడా ఉందా అండి? ఆఫ్ కోర్స్ ఇట్ విల్ బి దేర్. ఎందుకంటే ఏ ఒక్క యాక్టివిటీ మిస్ అవ్వకూడదు. వీ షుడ్ బి ఎంజాయింగ్ ఎవ్రీథింగ్. లైక్ టమాటోస్ while we'll be playing in our home, like we'll throw in the tomatoes and everything, and water and everything is available. Everyone can enjoy like full to the fullest. No any like ఇది లేదు అది లేదు అనకుండా ఎవ్రీథింగ్ దే కెన్ ఎంజాయ్ అండ్ దే కెన్ లీవ్. యా. సో చూస్తూ ఉన్నాగా ప్రతి ఒక్కరైతే హోలీ ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు, దాదాపు విజువల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అమ్మాయి అబ్బాయి తేడా లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు. కలర్ఫుల్ ఫెస్టివల్ని చాలా కలర్ఫుల్గానైతే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. కాస్త కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా చాలామంది ఈ రోజు రేపు 2 రోజులు కూడా హోలీ ఆడదామని చెప్పేసి కూడా హోలీకి సంబంధించి వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈవెంట్స్ కూడా మనకు ఈ రోజు రేపు కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఒక్కసారి కూడా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక ఈవెంట్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా డీజేతో పాటు ముఖ్యంగా రెయిన్ డ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా టమాటాకి సంబంధించి టమాటా బాత్ కావచ్చు, అదేవిధంగా కలర్స్ చల్లుకోవడానికి స్పెషల్గా మనకు ఇక్కడ సెల్ఫీస్ తీసుకోవడానికి కావచ్చు స్పెషల్గా మనకైతే ఇక్కడ కండక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే నగరంలో హోలీ ఈవెంట్స్ అనేవి, హోలీ సెలబ్రేషన్స్ అనేవి చాలా గ్రాండ్గా జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనకు చాలా తక్కువగా హోలీ ఈవెంట్స్ ఈ రోజు కనిపిస్తున్నప్పటికీ కూడా ఉన్న దగ్గరనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక మరికొద్ది సేపట్లో హోలీ ఈవెంట్ కూడా ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. జ్యోతి.